ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ దయచేస్తూ ఉన్నందుకే వందనాలు తండ్రి. ఈరోజు ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న మరి 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే దేవుడు మనకు ఏమేమి అనుగ్రహిస్తాడో నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఇక ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని ఈరోజు లేఖనాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు. ప్రియదేవుని జనాంగమా, ఇక్కడ లేఖికుడు ఎందుకు ఈ మాట మరి వ్రాసాడు? అసలు బైబిల్ ప్రకారము ఎవడు జ్ఞాని? బైబిల్ ప్రకారం మనం చూస్తే ఎవరు జ్ఞాని, ఎవరు మరి దేవుడంటే ఇష్టం కలిగిన వారు? అసలు దేవుడు అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని దేవుడు అంటున్నాడు. అసలు జ్ఞాని ఎవరు? బైబిల్ ప్రకారం మనం చూస్తే మరి కేవలము లౌకిక విద్యలు కలిగిన వాడా, అనగా ఈ లోక సంబంధమైనటువంటి విద్యలలో, ఈ లోక సంబంధమైనటువంటి మరి విద్య అనేటువంటి ఆ యొక్క మరి విద్యను కలిగినటువంటి వాడా అని ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు, ఈ లోక సంబంధమైనటువంటి అచంచలమైనటువంటి డిగ్రీలు సంపాదించిన వాడా జ్ఞాని? దేని పిల్లలు ఆలోచన చేయండి. లేదా అచంచలమైన ప్రతిభ కలిగిన వాడా, అచంచలమైన తెలివితేటలు కలిగిన వాడా? ఎవడండి జ్ఞాని అని బైబిల్ చెప్తా ఉంది అంటే, నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లోక సంబంధమైన లౌకిక విద్యలలో ఆరితేరిన వాడు కాదు, మరి అచంచలమైనటువంటి డిగ్రీలు సంపాదించిన వాడు కాదు, అచంచలమైన ప్రతిభను చూపించేటువంటి వాడు కాదు, అలాగునని అచంచలమైన తెలివితేటలు కలిగిన వాడు కూడా కాదు అని దేవుని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నా ప్రియ దేవుని పిల్లరా, మరి ఎవడు జ్ఞాని అని అంటే, నా ప్రియ దేవుని జనాంగమా, జాగ్రత్తగా ఈ నా మాటలు గమనించండి. బైబిల్ ప్రకారము ఎవడు జ్ఞాని అని అంటే, దేవుని వాక్యమును ప్రతినిత్యము అనుసరించేవాడు. వింటున్నారు కదూ? దేవుని వాక్యమును ప్రతినిత్యము అనుసరించేవాడు జ్ఞాని. ఎవడు జ్ఞాని అని బైబిల్ గ్రంథం చెప్తా ఉందంటే, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
ఎవడు జ్ఞాని అని అంటే రెండవది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మొదటిది దేవుని వాక్యమును అనుసరించేవాడు జ్ఞాని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు జ్ఞాని. మూడవది మనం చూస్తే ఎవడు జ్ఞాని అని అంటే నీతి మార్గమందు నడిచేవాడు. ఎవడు జ్ఞాని అని అంటే నీతి మార్గమునందు నడిచేవాడు. ఎవడు జ్ఞాని అని అంటే దేవుని ఉపదేశమును మరవనివాడు. దేవుని ఉపదేశమును మరవనివాడు. ఎవడు జ్ఞాని అని అంటే ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనేవాడు. ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఎవడు గైకుంటాడో వాడు జ్ఞాని. ఎవడు జ్ఞాని అని అంటే తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనని వాడు. ఎవడు జ్ఞాని అని అంటే దయను సత్యమును ఎన్నడూను కూడా తన నుండి విడిచిపోనివ్వనివాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఎవడు జ్ఞాని అని అంటే తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నవాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లక్షణాలన్నీ కూడా గత 2 రోజులుగా మనం 2-3 రోజులుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బైబిల్ ప్రకారము జ్ఞాని అంటే ఎవడో తెలుసా? నిత్యము ఆయన వాక్యమును అనుసరించేవాడు. ఆయన వాక్యమును మరి హృదయపూర్వకంగా గైకొనేవాడు. ఆయన వాక్యమును మరి నీతివంతమైనటువంటి జీవితంతో నీతి కలిగి అనుసరించేవాడు. దేని పిల్లరా, ఎవడు జ్ఞాని అని బైబిల్ చెప్తా ఉందంటే ఆయన వాక్యమును అనుసరించేవాడు, మరి దేవుని యందు ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు, ఉపదేశమును మరువని వాడు, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునేటువంటి వాడు, దయను సత్యమును ఎన్నడూ తన నుండి విడిచిపోనివ్వనివాడు. అంతేకాదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు. అలాగునే తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నవాడు జ్ఞాని. నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? మరి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు దేవుడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మరి ఏం చేయాలి? ఎవడు జ్ఞాని అని మనం తెలుసుకున్నామంటే దేవుని పిల్లరా, ఈ 6-7 లక్షణాలు కలిగిన వాడు మాత్రమే కాదు, అనేక లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నా ప్రియదేవుని పిల్లరా, ఇవి ప్రాముఖ్యమైనటువంటి ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయి? వాడు జ్ఞాని. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ ఈ లక్షణాలన్నీ నీలో ఉండి నా యందు భయభక్తులు చూపకపోతే, ఒకవేళ నా యందు భయభక్తులు చూపి ఒకవేళ నీలో చెడుతనమును ఉంచుకున్నట్లయితే నీకు ఉపయోగం లేదు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఈ 7 లక్షణాలు 8 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం నాలో ఉంది కదా అని చెప్పి నీవు జ్ఞానివి అనుకుంటున్నావేమో. ఒకవేళ 7 లక్షణాలు సంపూర్ణంగా నీవు అనుసరిస్తూ నీలో కలిగి ఉండి ఒకవేళ నీలో చెడుతనమును ఉంచుకున్నావేమో, జాగ్రత్త. అందుకే మరి లేఖికుడు సొలొమోను భక్తుడు అంటున్నాడు కదా, జ్ఞాని అంటున్నాడు కదా, నీలో నీవు నేను జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు. ఏమంటున్నాడు మరి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న మనము దేవుడంటే భయభక్తులు లేకపోతే ఏంటి ప్రయోజనం? దేవుని వాక్యం అంటే భయం లేకపోతే ఏంటి ప్రయోజనం? ఆయన ఉపదేశం మీద మన మనసు పెట్టకపోతే ఏమిటి మనకు ఉపయోగము? నా ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి మనలో చాలామంది ఈ లక్షణాలు ఏమీ కలిగి ఉండకుండా మరి నేను జ్ఞానిని కదా అని మిడిసిపడేవారు. నేను జ్ఞానిని, నేను తెలివి కలిగిన వాడిని, నేను అచంచలమైన ప్రతిభ కలిగిన వాడిని, నాకంటే మరి ఎవరు లేరు, ప్రజ్ఞ కలిగిన వారు లేరు అని విర్రవీగేవారు. ఈ రోజున ఈ మాటలు వింటే కనుక నీవు నీ జ్ఞానము దేవుని ఎదుట పనిచేస్తుందా? దేవుని ఎదుట నీ జ్ఞానము, నీ తెలివి, నీ ప్రతిభ పనిచేయాలనంటే దేని పిల్లలారా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అట్టివారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఎవడైతే నేను జ్ఞానిని అని అనుకుంటాడో, నేను జ్ఞానిని అని చెప్పి మరి విర్రవీగుతూ ఉన్నాడో
అట్టివాడు ఈ లక్షణాలు తనలో ఉన్నాయా లేవా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియదేవుని జనాంగమా, నీవు జ్ఞానివి అనుకుని మరి దేవుడంటే భయపడకుండా, దేవుని వాక్యం అంటే అస్సలు నీకు లెక్క లేకుండా ఇన్ని సంవత్సరాలుగా బ్రతికేస్తూ ఉన్నావు. ఎన్ని సంవత్సరాలుగా దేవుని ఉపదేశాన్ని తిరస్కరించావు. ఎన్ని సంవత్సరాలుగా నీవు దయను సత్యమును విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు. పొరుగువాడంటే ప్రేమ లేకుండా, పొరుగువాని పట్ల దయ లేకుండా, సత్యమును మాట్లాడకుండా నిత్యము అసత్యముతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావే. ఇన్ని అవలక్షణాలు నీలో ఉంచుకొని నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నిత్యము దేవుని సన్నిధికి వెళ్తాను, మరి ప్రతి ఆదివారం దేవునికి సన్నిధికి వెళ్తాను, దేవుని సన్నిధిలో గడుపుతాను అనుకుని నీ జీవితాన్ని దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఉపదేశానికి దూరంగా నీవు జరిగిపోయావు. ఎంత కాలమైందో నీవు దేవునికి దూరం అయిపోయి. నా ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుడు అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఒకవేళ నీవు జ్ఞానివి అని అనుకుని ఈ 8 లక్షణాలు నీలో ఉంచుకొని ఒకవేళ చెడుతనమును విడిచిపెట్టని వాడిగా ఉన్నావేమో, జాగ్రత్త. ఇప్పుడైనను దేవుడంటే భయభక్తులు కలిగి ఉండు, దేవుని ఉపదేశమును అంగీకరించు, దేవుని యొక్క వాక్యానికి నీ చెవినివ్వు. మరి దేవుని దయను సత్యమును మరి నీవు విడిచిపోకుండా కనిపెట్టుకో, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను గాయకొను. మరి ఉపదేశాన్ని మరవకుండా దానిని అవలంబించు. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండు. మరి స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని జ్ఞానం పైన ఆధారపడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మరి సామెత 9వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈ మాట మీరు జాగ్రత్తగా కనిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మరి మనకేమొస్తుంది? జ్ఞానమునకు మూలం అదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అసలు జ్ఞానమునకు మూలకర్త ఎవరు? మరి 2:6 ప్రకారము యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. అంటే ఆయన వాక్యము నీకేమిస్తుందో తెలుసా? జ్ఞానమిస్తుంది, తెలివినిస్తుంది, వివేచననిస్తుంది. ఆ మాట, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ప్రియదేని పిల్లరా, ఎవడైతే ఈ లక్షణాలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతాడో ఆ కింద దేవుని ఆశీర్వాదాలు పొందుపరిచాడు. చూద్దాం 8వ వచనం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతారో దేవుడు అంటున్నాడు కదా, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంతేకాదు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. ఎప్పుడైతే మనము మరి జ్ఞానిని కదా అని చెప్పి విర్రవీగి ఆ లక్షణాలు ఏవి కలిగి ఉండకుండా పతనమైపోతామో మన ఎముకలకు ఏమొస్తుందంట? సత్తువ రాదు. ఏమొస్తుందంట? మన ఎముకలకు సత్తువ రావాలి అనంటే, మన దేహమునకు ఆరోగ్యం రావాలనంటే మనము జ్ఞానిని కదా అని చెప్పి విర్రవేయకుండా నిత్యము ఆ 8 లక్షణాలు ఏమిటి? దేవుని వాక్యమును అనుసరించే మనస్సు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే మనస్సు, నీతి మార్గమందు నడిచే మనస్సు, ఉపదేశం మరవకుండా ఉండే మనస్సు, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునే మనస్సు, దయను సత్యమును ఎన్నడూ మనలను విడిచిపోనీయకుండా చూసుకునేటువంటి మనస్సు. అంతేకాదు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఉండేటువంటి మనస్సు, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది అంటున్నాడు. అంతేకాదు, నీకు కలిగిన దానిలో దేవునికి ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి. మరి నీ ఆస్తిలో మరి భాగమును ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడేమవుతుందో తెలుసా? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరిలి వస్తుంది. పైకి పొరిలి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా?
దేవుని ఆశీర్వాదము పొంగి పొరలుతుందంటండి. నీ ఇంటిలో నీ నెత్తి మీద దేవుని ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. ఈ రోజున మరి ప్రియమైన పిల్లల, దేవునికి చెందవలసినది దేవునికి ఇవ్వకుండా మరి దేవునిది కూడా మానవుడే మృంగివేసి అనేకమైన అనారోగ్యాలకి కారణమవుతూ ఉన్నాడు. ఈ రోజున మరణాలకు మరి చావులకు మరి కారణం ఏంటో తెలుసా? దేవునిది దేవుని సన్నిధికి తీసుకుని రాకపోవడమే. నా ప్రియదేవుని పిల్లరా, ఇదేదో అడుక్కునేటువంటిది, లేదో ఏదో మభ్య పెట్టేటువంటిది కానే కాదు. దేవుని పరిశుద్ధ లేఖనాలలో దేవుడు తాను ఆత్మచేత వ్రాయించినటువంటి శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు మరి ఎవరో ఒక వ్యక్తి ఒక చోట కూర్చుని వ్రాసినటువంటిది కాదండి. ఇది దేవుని ఆత్మ మానవుల ప్రయోజనం కొరకు వ్రాయించినటువంటి శ్రేష్టమైన మాట అండి. బైబిల్ గ్రంథాన్ని భూత పుస్తకమని ఈ రోజున అనేక మంది మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులైన వారు, అజ్ఞానులైన వారు, తెలివి లేని వారు ఈ రోజున ఈ మాటను, ఈ వాక్యమును తృణీకరిస్తున్నారు. కానీ అంచె దినమున ఈ వాక్యము యొక్క శక్తి, ఈ వాక్యము యొక్క ప్రభావము ఏమిటో వారు కనులారా చూస్తారు. నా ప్రియదేవుని పిల్లలు, ఎలాంటి వారు అనేక మంది ఈ సత్య వాక్కును అంగీకరించాలనే ఈయన మా ప్రయత్నము. దేవుని యొక్క సువార్త అందరికీ అందాలి. ఈరోజు నీ మాటలు వింటున్న నీ జీవితము దేవునికి ఉపయోగపడే జీవితంగా ఉందా? ఒకవేళ దేవునిలో రక్షణ పొందుకున్న నీవు ఈ సత్య వాక్కును ఒక్కరికైనా పరిచయం చేస్తా ఉన్నావా? నా ప్రియ దేవుని జనంగమ. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనలో మనము జ్ఞానము గలవారమని అనుకొనవద్దు అంటున్నాడు. ఒకవేళ నీవు జ్ఞానివే అయి ఉండవచ్చు, అయినా నీలో ఒకవేళ ఈ చెడుతనం 8 లక్షణాల్లో ఏది కూడా లేదేమో. ఒకవేళ 8 లక్షణాల్లో 5 లక్షణాలు కలిగి 3 లక్షణాలు విడిచిపెట్టేసావేమో. కొన్నిటిని విడిచిపెట్టి కొన్నిటిని కలిగి ఉండి అతిశయిస్తున్నావేమో. నువ్వు పరిశీలన చేసుకో. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు మరి నీవు నిలిచి ఉన్నప్పుడు, చెడుతమ్మను విడిచిపెట్టినప్పుడు, ఉపదేశాన్ని మరవకుండా, దయను సత్యమును నిన్ను ఎన్నడూ విడిచిపోనీయకుండా నీతి మార్గంలో నడుస్తూ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞానవంతునిగా చేస్తాడు. నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు తెలివిని, వివేచనను నీవు అడగకపోయినా, సొలొమోను మహారాజు మరి అడగకపోయినా మరి ధనధాన్యమును, మరి బహు సౌఖ్యములు, మరి గొప్ప సంపదనను, మరి దేవుడు గొప్పగా మరి సొలొమోనును ఆశీర్వదించాడు. సొలొమోనును ఆశీర్వదించిన దేవుడే నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి నీవు జ్ఞానివి కదా అని అనుకొని మరి దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి ఒకవేళ పతనమైపోయావేమో. ఇన్ని సంవత్సరాలుగా నీ జీవితాన్ని పతనపు అంచున ఉంచావేమో. ఇప్పుడైనను ఇది సరి అయిన సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీవు జ్ఞానివి అనుకొనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆ జ్ఞానము దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. తద్వారా నీ దేహమునకు ఆరోగ్యమును, మరి నీ ఎముకలకు సత్తువ దొరుకుతుంది. అంతేకాదు దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను, పొంగి పొర్లే ఆశీర్వాదాలను పొందుకోమని దేవుని పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు పొంగి పొర్లే ఆశీర్వాదాలతో మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఈరోజున జ్ఞానిని అనుకొని, తెలివి గలవాడని అనుకొని, మరి అచంచలమైన ప్రతిభ కలిగిన వాడినని ఈరోజున విర్రవీగుతున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. తమ ధనమును చూసి, తమ పలుకుబడిని చూసి, తమకున్న ధనధాన్యములను చూసి మిడిసిపోయేవారు అయినా ఇదిగో తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈ లోకంలో బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడారయ్యా. అట్టి జ్ఞానము వ్యర్థమని, అయినా కేవలము నీ యందు భయభక్తులు కలిగి ఉండేట ఈ జ్ఞానమునకు మూలమని ఈ రోజున నాయన నీ బిడ్డలైన మా అందరికీ తెలియజేసినందుకే స్తోత్రాలు. ఎవరైతే నైనా మిడిమిడి జ్ఞానముతో నైనా తమ ప్రవర్తనను చెరిపి వేసుకొని, ఉపదేశాన్ని అంగీకరించకుండా, ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనకుండా నైనా ఎందరైతే మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారో, నీతి మార్గములో నడవకుండా అనీతి మార్గములో జీవిస్తూ ఉన్నారో
వారందరూ మరలు కొలపబడి వారి ఆత్మలన్నిటినీ రక్షించమని, నీకు ఉపయోగపడే నీ సత్య సువార్తకు వారిని ఒక పాత్రలుగా వారిని తయారు చేయమని, ఈ రోజుననైనా మీరిచ్చే ఆశీర్వాదాలను ఏ ఒక్కరూ కోల్పోకుండా పొంగి పొర్లే ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరూనైనా సంపాదించుకోవటానికి కావలసిన భక్తిని, నీతిని, యథార్థతను ఈ రోజున నూతనముగా పుట్టించమని, ఎవరైతే అజ్ఞానులుగా బ్రతుకుతా ఉన్నారో వారందరూనైనా నీ వాక్యమును అనుసరించి నీ యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానులుగా మారుటకు సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.